ఇప్పుడు సెక్షన్ 8 ఫీమేల్ కెపాసిటీ టు టేక్ ఇన్ అడాప్షన్. షీ మస్ట్ బి ఏ హిందూ అండ్ షీ మస్ట్ బి ఏ సౌండ్ మైండ్ and she should not be a minor ante she must be a major. That means she must have completed the age of 18 years అయ్యి ఉంటేనే మేజర్ అవుతుంది. అలాంటి ఫీమేల్స్ ఎలిజిబుల్ అవుతారు. ఇఫ్ ఈ ఫీమేల్ కనుక మ్యారీడ్ అయ్యి ఉంటే హస్బెండ్ యొక్క కన్సెంట్ అనేది నెసెసరీ. అండ్ హస్బెండ్స్ ఉంటారా అంటే యాక్చువల్లీ పాతకాలంలో కాన్సెప్ట్ ఆఫ్ పాలిగామీ అనేది ఉండేది, అంటే హస్బెండ్ హ్యావింగ్ మల్టిపుల్ వైఫ్స్. కానీ వైఫ్ హ్యావింగ్ మల్టిపుల్ హస్బెండ్స్ అనే కాన్సెప్ట్ అనేది పాతకాలంలో అంటే ఏన్షియంట్ టైమ్స్లో కూడా దాన్ని మోరల్గా తీసుకోలేదు. హెన్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ హస్బెండ్స్ అనేది సెక్షన్ 8లో ఉండదు. అండ్ ఈ హస్బెండ్ యొక్క కన్సెంట్ ఎప్పుడూ అవసరం లేదు ఈ ఫీమేల్కి అంటే 3 things. She must be declared unsound by the competent court, ceases to be a Hindu, and completely finally renounced the world. అంటే తను అన్సౌండ్ మైండ్ ఉందనేసి ఒక కాంపిటెంట్ కోర్టు డిక్లేర్ చేసి ఉండాలి. తను హిందూ నుంచి వేరే రిలీజియన్లోకి కన్వర్ట్ అయ్యన్న ఉండాలి. కంప్లీట్గా ఫైనల్గా సన్యాసంలోకి కలిసిపోయి ఉండాలి. అలాంటి అప్పుడు మ్యారీడ్ అయిన విమెన్ హస్బెండ్ యొక్క కన్సెంట్ తీసుకోవడానికి అవసరం అనేది ఉండదు.